నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ అలాగే కనుకుల, ఎలిగేడు, ఓదెల మండలాల్లో పీరీల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మొహరం పండుగను పురస్కరించుకొని చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. డబ్బు చప్పులతో పీరీలను ఊరేగింపుగా తీసుకువెళ్లి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. హిందూ ముస్లింలు కుల మతాలకు అతీతంగా ఈ పీరీల పండుగను జరుపుకునే ఆనవాయితీ ఉంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షమీం అఫ్జల్, చిన్న సుకూర్, పెద్ద సుకూర్, ఇల్లందుల శ్రీనివాస్, నసీరుద్దీన్, నగేష్, పోలు అంజన్న, సురువు రాయేశం, ఇల్లందుల సత్తయ్య, కొండ లింగయ్య, చిన్న కాజామయ్య పలువురు పాల్గొన్నారు. మొహరాన్ని అతి పెద్దగా చాలాగా ఎంతో గర్వంగా ఘనంగా చేసుకుంటారు. హిందువులు, ముస్లింలు బాయిగా అందరూ కలిసిమెలిసి కలిసికట్టుగా ఉండి బాగా ఈ మొహరాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మరియు దీనికి కొంతమంది కానుకలుగా గొర్రెపోతులు కానీ, మేకలు కానీ, కట్నాలుగా దస్తీలు కట్టడం, మొక్కుబడులుగా డబ్బులు కట్టడం ఇలాంటిది ఎప్పటి నుండో జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అదే తరీకగా నడుస్తుంది. మొహరం పండుగను పురస్కరించుకొని పూసాల దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. పిండి వంటలతో దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీ అన్న మా ఎలాగైనా పెద్ద ఉన్నాడా? పెద్ద ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుపై గీట్ల ముకుందరెడ్డి ఆరోపణలు సత్యదూరమన్నారు మియాపూర్ సర్పంచ్ మేకల పోచం. పలువురు టీడీపీ నేతలు ఎవరెంత అభివృద్ధి చేశారో చర్చకు రావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి గారు మా పెరకాపల్లి మియాపూర్లో మీటింగ్ పెట్టి మా ఎమ్మెల్యే విజయరమణారావు గారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, అతను ఏం పని చేయడని మొన్న మీటింగ్ పెట్టినారు. మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ముకుందరెడ్డి గారు కూడా నాలుగు సంవత్సరాల నుంచి మా ఊళ్ళో కానీ రాలేదు. రైతుల బాగోగులు కానీ, నీళ్ళు రాలేదని కానీ, కరెంట్ లేదని కానీ, మందు బస్తాలు లేవని కానీ, పత్రికలకు ధర లేదని కానీ, దేని గురించి కూడా
దేని గురించి పట్టించుకున్న ముకుందర్ రెడ్డి 4 సంవత్సరాల నుండి ఇంట్లో ఉండి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా ఆ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదని చెప్తున్నాడు. అది సరైనది కాదు. మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఆయన చూడాలనుకుంటే ముకుందర్ రెడ్డి గారు కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళు ఎక్కడ కూర్చుని చర్చకు ఆయన మేము సిద్ధంగా ఉన్నాము. నా మియాపూర్కి వచ్చిన మంచిదే, సుల్తానాబాద్కి వచ్చిన మంచిదే, ఎక్కడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఎమ్మెల్యే విజయరామరావు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మాకు ప్రజల బలం ఉన్నది. మా ఊళ్ళే సర్పంచ్ గెలిచి కూడా 7 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉండని మనిషి కూడా ఇప్పుడు వచ్చి నేను అభివృద్ధి చేస్తానంటే, ప్రజలను పట్టించుకొని మనిషి కూడా ఇప్పుడు వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి నేను చేస్తానంటే 7 సంవత్సరాలు కూడా ఊళ్ళో ఉండలేదు. ఊళ్ళో ఎవరు వచ్చిర్రు, ఎవరు బతికిర్రు, మనిషి గురించి ఆలోచించే నాయకుడు కూడా ఇప్పుడు వచ్చి నేను చేస్తాం అది చేస్తాం కాదు. కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే డ్రామాల కంపెనీలాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంతకుముందు ఒకటి ఏంటంటే డ్రామాల కంపెనీ. ప్రతి ఊరికి రికార్డ్ డ్యాన్స్ ఏంటంటే ఒక మైక్ సెట్, ఒకటి కుర్చీలు పట్టుకొని వారానికి రోజుకు ఊరు తిరిగేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీరు కూడా అదే విధంగా ఉన్నది. ఓ రోజు చిన్న బొంకూరు, ఓ రోజు బియాపూర్, కరీంనగర్ డిస్టిక్లో ఎప్పుడు ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ తెలంగాణ చేస్తలేరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర అవడానికి అన్ని మోసపూరితమైన అవస్థలు చేసుకుంటూ తిరగడం, మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోల ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఓన్లీ చిన్న బొంకూరు గ్రామ పంచాయతీలనే 15 నుంచి 20 లక్షల వర్క్ చేసినాం. మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ ఐల రమేష్ గులాబీ దళం నుండి తెలుగుదేశం పార్టీలోకి రానున్నారా? మరి ఆయన ఆ మాట ఎందుకన్నారు? గతంలో తెలుగుదేశం పార్టీలో ఇమడలేక టీడీపీ నేత ఆకుల నరసయ్యతో వాగ్వాదం జరిగి మనస్తాపానికి గురై స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఓ నాయకునితో ఇమడలేక టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా పార్టీలో పదవి లేక సముచిత స్థానం కల్పించలేకపోవడంతో ఐల రమేష్ పార్టీని వీడుతున్నట్లు గురువారం ఓ ప్రెస్ మీట్ లో సిటీ న్యూస్ తో చెప్పకనే చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్తారని అడిగితే ఇదిగో ఏమన్నారో ఒకసారి చూడండి. నాది ఇది చివరి మీటింగ్ గా కూడా నేను తెలియజేస్తున్నా పార్టీలో. నాది ఇది చివరి మీటింగ్ గా కూడా నేను తెలియజేస్తున్నా పార్టీలో. నాది ఇది చివరి మీటింగ్ గా కూడా నేను తెలియజేస్తున్నా పార్టీలో. తర్వాత చెప్తాను. సుల్తానాబాద్ లో తెలుగుదేశం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి త్వరలోనే ఐల రమేష్ ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరులో కాంగ్రెస్ పార్టీలో చేరని వార్డు సభ్యుల ఫోటోలు ఫ్లెక్సీలో పెట్టడాన్ని టీఆర్ఎస్ నేత సంజీవ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిన్న చిన్న బొంకూరు గ్రామంలో జరిగినటువంటి కాంగ్రెస్ ముకుందర్ రెడ్డి గారి సభలో మా యొక్క టీఆర్ఎస్ వార్డు మెంబర్లైన భూషణ కొమరయ్య మరియు వేలుపుల లక్ష్మీ రాయరెడ్డి గారు, అలాగే వరకిల్ల వసంత వేణుగారులు వారి అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటోను ముద్రించడం జరిగింది. వారు మా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. వారి అనుమతి లేకుండా ఫోటోలు ఫ్లెక్సీలో ముద్రించడాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున, మా వార్డు మెంబర్ తరఫున ఇది ఖండిస్తున్నాం. సుల్తానాబాద్ దర్గా వీధిలో శనివారం 16వ తేదీన ఉర్సు ఉత్సవాలు సాయంత్రం 4:30కు ప్రారంభమవుతాయని ముస్లిం నేతలు చెప్పారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కవాలి అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముస్లింలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పట్టించుకోకుండా ఉండడం వల్ల ఒక 4 సంవత్సరాల నుండి ఇది సయ్యద్ అబ్దుల్ ఖాదర్ షహీదీ బాబా ఉర్సు ఉత్సవాలు మొహరం పండుగ అయిన తెల్లారి జరపబడును. గ్రామ పెద్దలము అందరం కలిసికట్టుగా ఉండి ఉర్సు ఉత్సవాలు జరపడానికి నిర్ణయించినాము. సాయంత్రం 4:30 గంటల నుండి ఈ సందల్ ఉత్సవం ఈ దర్గా దగ్గర నుండి మొదలగును. ఊరేగింపుగా వచ్చి దాదాపు 8 గంటల ప్రాంతంలో ఈ దర్గా వద్దకు చేరుకుంటాం. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం తర్వాత మళ్ళీ ఈ 9-9:30 ప్రాంతంలో ఖవ్వాలి ప్రోగ్రాం. ఈ ఖవ్వాలి ప్రోగ్రాంకు వచ్చేస్తున్న కావున ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ దర్గాను ప్రార్థించి అధిక సంఖ్యలో రాగలరని నేను కోరుచున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.